టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు వైఎస్ఆర్సీపీ నాయకులు. అనైతిక చర్యలు చేస్తున్న బీఆర్ నాయుడును చంద్రబాబు వెంటనే పదవి నుంచి తొలగించాలన్నారు. టీటీడీ చైర్మన్ తక్షణమే రాజీనామా చేయాలంటూ ఈ నెల 4న రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికైనా చంద్రబాబు పవన్ కళ్యాణ్ కు బుద్ధి ప్రసాదించాలని దేవుడిని వేడుకోనున్నట్లు తెలిపారు వైఎస్ఆర్సీపీ నాయకులు. ఏదైతే ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి రావాలని చెప్పని ఏదైతే తప్పుడు పనులు చేసినా ఆ చైర్మన్ని బీఆర్ నాయుడిని తక్షణమే తొలగించాలని చెప్పని. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మాట్లాడితే నేను వెంకటేశ్వర భక్తుని అంటాడు, నేను మా ఇంట్లోంచి చూస్తుంటే స్వామి తిరుమల కనబడుతుందని చెప్పి అంటాడు. తిరుమల పవిత్రతని కాపాడే పరిస్థితి ఇదేనా? నిన్న కూడా నేను సోషల్ మీడియాలో ఎక్కడ చూశాను, ఒక కర్ణాటక భక్తురాలు మీరు చిన్నపిల్లలతో తిరుపతి రాబాకండి అని చెప్పని ఇతర రాష్ట్రాల భక్తులు వచ్చి తిరుపతిలో ఆ విధమైన స్టేట్మెంట్ ఇస్తున్నారంటే మీ యొక్క పరిపాలన ఏ విధంగా ఉందో ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి. మీరు అందరూ కూడా తప్పకుండా రేపు 4వ తారీఖు నాడు చేపట్టే కార్యక్రమానికి అందరూ కూడా విజయవంతం చేయాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఏదైతే చంద్రబాబు కూటమి చేస్తున్న తిరుపతి అపచారాలని ప్రతి ఒక్కళ్ళు ఖండించాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాను. ఒక మహిళతో ఉన్నటువంటి అక్రమ సంబంధాలు బహిర్గతం అయిన తర్వాత కూడా అంటే బీఆర్ నాయుడు గారు రాజీనామా చేయట్లేదా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చెబితే బీఆర్ నాయుడు గారు రాజీనామా చేయట్లేదా? తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క కీర్తి ప్రతిష్టలు దెబ్బతింటున్నాయి కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన రాజీనామా చేసేంత వరకు కూడా ఒత్తిడి తీసుకొస్తాము ప్రభుత్వం మీద, బీఆర్ నాయుడు గారి మీద. అందులో భాగంగానే శనివారం నాడు ఉదయం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో వెంకటేశ్వర స్వామి దేవాలయాల్లో కానీ లేకపోతే ఇంకా పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రాల్లో పూజలు చేసిన తర్వాత ఆయన రాజీనామా చేయాలి అనే ఒక డిమాండ్తో రాష్ట్ర వ్యాప్తంగా ఒక కార్యాచరణ ప్రణాళికను ప్రకటించడం జరిగింది. ఏ రోజైతే తిరుమల తిరుపతి దేవస్థానం మీరు మాట్లాడారో ఆ రోజు నుంచి కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు ఆ ప్రభుత్వం ఒక డౌన్ఫాల్. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ అంటే ఏ విధంగా ఉండాలి? ఎవరైతే టీవీ5 బీఆర్ నాయుడు గారు ఉన్నారో ఒక మహిళతో ఉన్న వీడియోలు బయటకు వస్తే ఒక్క యాక్షన్ తీసుకోలేదు. 4వ తారీఖున అలాంటి అసభ్యకరమైన పనులు చేసిన బీఆర్ నాయుడిని వెంటనే తొలగించాలని చెప్పని పూజ చేసి ఆ ఒక చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి బుద్ధి ప్రసాదించాలని చెప్పని ఆ బీఆర్ నాయుడు వెంటనే తొలగించాలని చెప్పని 170 నియోజకవర్గాలు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఎప్పటికైనా సిగ్గు తెచ్చుకుని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఆ బీఆర్ నాయుడిని వెంటనే రాజీనామా చేయించాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.